హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఈ చెప్పబోయేది చాలా ముఖ్యమైన వీడియో అనమాట. అందరైతే పూర్తిగా లాస్ట్ దాకా చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి అప్డేట్ అయితే మీకైతే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వచ్చాయి. అదే విధంగా కొంతమందికి అయితే రాలేదనమాట. అది వేరే విషయం. అదే కాకుండా మనకి ఫోర్త్ పుష్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా మంది అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఏం చేస్తున్నారు అంటే, డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు అమ్ముతున్నారంట. ఒక 4 లక్షల నుంచి 6-7 లక్షల వరకు అయితే అమ్ముతున్నారంట. ఇలా అమ్మడం వల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ టైం నుంచి ఈ ప్రభుత్వం నుంచి అయితే మీకు ఎలాంటి పథకాలు అయితే రావు. ఎందుకంటే చాలా మంది అందరినైతే ఎవరికైతే ఈ రావాల్సి ఉంటుందో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని తనిఖీ చేసి అయితే ఇస్తున్నారు అనమాట. మీరేమో ఏం చేస్తున్నారంటే, కొంచెం లేట్ అయ్యేప్పటికీ మీరైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అమ్ముతున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి ఏదంటే వేరే తిరిగి అయిపోద్ది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్లు అమ్ముతున్నారో వాళ్ళ నుంచి అయితే మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ అనేది తీసుకొని ఇప్పుడైతే ఎవరికైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఫోర్త్ పుష్లో అనమాట. ఇదైతే మనకైతే లేటెస్ట్ వచ్చిన సమాచారం. అందుకే మీకు మరొకసారి చెప్తున్నాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే అమ్ముతున్నారో అలా అయితే చేయకండి. కొంచెం లేట్ అయినా కిరాయికైనా ఇవ్వండి, లేదంటే ఇంకేమైనా చేసుకోండి, కానీ అమ్మడం మాత్రం చేయకండి. అదే విధంగా ఈ అమ్మినందుకైతే కేసు కూడా పెడుతున్నారంట, అది కూడా చూసుకోండి. మనకైతే ఇది వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్. చాలా దిక్కులు అయితే ఇలాగే చేస్తున్నారంట. ఇదన్నమాట ఫ్రెండ్స్ అప్డేట్. అయితే వేరే అప్డేట్లు కూడా ఉన్నాయి మన దగ్గర, అన్నీ వస్తుంటాయి. ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.